సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఈ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీరు కొన్ని ఫార్ములాస్ చూడాలి. ఆ కొన్ని ఫార్ములాస్ ఏంటి అంటే నేను గతంలో కూడా మీకు ఇందాక చెప్పింది అదే. ఏంటి అంటే ఈ ఫార్ములాస్ అల్జీబ్రాకి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఇవి పక్కన పెట్టుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది తెలిసిందే అందరికీ ఫండమెంటల్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 2ab ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఈ ఇది ఇది చూడండి ఈ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది ఇక్కడ చూడండి ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలానే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది మీకు బాగా వెల్ నోన్ ఫార్ములానే, ఇది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది కూడా ప్రాబ్లం ఉండదు, మీకు తెలిసిందే, ప్రాబ్లం చేసి ఉంటారు కూడా. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. నెక్స్ట్ ఇవి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ సంబంధించినటువంటిది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అలానే ఇది ఒక రిలేషన్ ప్రూవ్ చేయమని అడిగి ఉంటారు మీకు 10th క్లాస్ లోపు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ క్యూబ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో అబో ఎక్స్ప్రెషన్లో ఈ యొక్క ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే కనుక ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఇవి తెలియకపోతే కనుక ఇప్పుడైనా కానీ అవి నోట్ చేసుకోండి. ఈ యొక్క అర్థమెటిక్ చేయాలి అంటే అంటే ఈ ఇంకొకటి చెప్తున్నా, అర్థమెటిక్ అనేది ఎందుకు ఇన్వాల్వ్ చేశాను అంటే మీకు సిఎంఈ వాళ్ళైనా కానీ లేదా సిఎంఈ వాళ్ళకి వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఈ యొక్క అర్థమెటిక్ మీద బిట్స్ అడుగుతారు. అర్థమెటిక్ మీద 25% బిట్స్ అడుగుతారు అనమాట. అదే ఈ ట్రిపుల్ ఈసీ సివిల్ మెకానికల్ మెటలర్జీ వీళ్ళకి వచ్చేసరికి ప్రతి గవర్నమెంట్ జాబ్లోనూ కూడా ఈ యొక్క అర్థమెటిక్ లేనిదే క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకేనా? సో అది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఫోకస్ చేయండి. అట్లీస్ట్ వారానికి ఒక 1 అవర్, ఈ 1 అవర్ని ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దిస్, లాస్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసాం కొన్ని. దానికి కంటిన్యూషన్ మనం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు అయింది 1607 1496. దీనికి ఏం చెప్పాము? 1496 అంటే 1496 హోల్ స్క్వేర్ కదా. దీన్ని 1500 -4 హోల్ స్క్వేర్ చేసుకున్నాం. ఓకే, ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అప్లై చేయాలి. ఓకే, సో అప్పుడు మనకి ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అది లాస్ట్ క్లాస్లో చేసాము అక్కడ వరకు. సో కమింగ్ టు దిస్ వన్, ఇది 596 ఇంటూ 596 మైనస్ 104 ఇంటూ 104. ఓకే, సో దీనికి ఎలా చేయాలి అంటే 596 ఇంటూ 596 అంటే 596 స్క్వేర్ మైనస్ 104 ఇంటూ 104 అంటే 104 స్క్వేర్. బిగినింగ్ కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఇంత ప్రొసీజర్ని మీరు చేయవద్దు. ఓకే, సో కాబట్టి డైరెక్ట్గా అయినా కానీ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి 596 ఉంది. 596ని ఎలా రాయొచ్చు? ఎనీబడి రెస్పాండ్? నేను ఇంట్రాక్ట్ 600 ఎంతమ్మా? హేమంత్ చెప్పమ్మా. 600 minus 4 గా రాయొచ్చు. ఓకే, వెరీ గుడ్. 600 మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 104 హోల్ స్క్వేర్. 104 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు?
100 plus 100 4. plus 4 whole square. 100 ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో సింప్లిఫై చేసి చెప్పండి ఆన్సర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు బిగినింగ్లో ఉన్నారు కాబట్టి 2 minutes కంటే బిలో తీసుకున్నా పర్వాలేదు. కానీ ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి జస్ట్ మీరు 40 secondsలోనే దీనికి ఆన్సర్ చేయగలగాలి. 40 seconds లోపే చేయగలగాలి. అంత ఫాస్ట్గా ప్రాక్టీస్ ఉండాలి. టెల్ మీ ద ఆన్సర్. సింపుల్ మ్యాథమెటిక్స్, ఇదే నేను చెప్పేది. 600 minus 4 whole square. Formula a minus b whole square equal to a square plus b square minus 2ab. Minus 2ab. అలానే ఈ 100 plus 4 whole square. a plus b whole square equal to a square plus b square plus 2ab. అప్లై చేయండి. అందరూ పేపర్ పెన్ మీద ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేయండి ఏది రాదు. సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పండి ఫాస్ట్గా. క్యాలిక్యులేటర్ అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడా కూడా, ఒక గేట్ ఎగ్జామ్లో తప్ప ఎక్కడా కూడా క్యాలిక్యులేటర్ ఇవ్వరు మీకు. చైతన్యారెడ్డి ఎంత వచ్చింది? హేమంత్ రెస్పాండ్. Three double four 400, sir. 344 400, sir. 344 400. వెరీ గుడ్. ఎవరికన్నా వచ్చిందా ఆన్సరు? ఎస్ సార్ వచ్చింది సార్. ఎవరు ఎస్ఆర్ అంది? శశిధర్ సార్. హేమంతా? శశిధర్. మరి ఇప్పుడు వరకు ఏంటి అంటే మనకి ఎంత టైం పడుతుందో చూడండి. 3 minutes పట్టేస్తుంది. ఎప్పుడు అది మనకు 40 secondsలో రావాలి? బై ప్రాక్టీస్ రావాలి. చూడండి, 600 square ప్లస్ 4 square ప్లస్ 2 into 600 into ప్లస్ కాదు మైనస్ 600 into 4. అలానే ఇక్కడ ఈ మైనస్ ఆఫ్ చేసుకుంటే 100 square ప్లస్ 4 square ప్లస్ 2 into 100 into 4. 2 into 100 into 4. సో దీని మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసుకుంటూ రావటమే. ఓకే, 600 square అంటే 6 square 36, 2 zeros ఉన్నాయి, స్క్వేర్ కాబట్టి 4 zeros అవుతాయి. ప్లస్ 4 square 16 మైనస్ 2 600, సో 1200. 12 into 4 అంటే 4800. మైనస్ ఆఫ్ 100 square అంటే 10,000. సో కాబట్టి మైనస్ 10,000 మైనస్ 16 మైనస్ 200 into 4 అంటే 800. ఓకే, సో అలా తీసుకుంటూ రావాలి. సార్ ప్లస్ 16 సార్. ఎంత? 16,000 పక్కన 10,000 4 squares ప్లస్ ఎందుకు అవుతుంది? మైనస్తో మల్టిప్లై చేయాలి ఇక్కడ మళ్ళా. ఓకే సార్. ఓకే ఇదంతా బ్రాకెట్ తీసేసా నేను. బ్రాకెట్లో కదా మైనస్ ఆఫ్ కదా.
ఎస్ సార్. అదే అదే అలాంటి మిస్టేక్స్ మనకు పడకూడదు. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 34,400. ఇక్కడ లాజిక్ ఇది అప్లై చేయాలి. 596 ఇంటూ 596 ప్లస్ 4 ఇది. లేదా ఇంకొక సొల్యూషన్, ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంతే కదా. 596 స్క్వేర్ మైనస్ 104 స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఇంకా ఈజీ. 596 ప్లస్ 104, 596 మైనస్ 104, 596 మైనస్ 104. ఓకే, సో అలా కూడా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 57 ఇంటూ 57 ప్లస్ 43 ఇంటూ 43 ప్లస్ 2 ఇంటూ 57 ఇంటూ 43 ఏ ఫార్ములాలో ఉందో చూడండి. ఏ ఫార్ములాలో ఉంది? 57 A square. స్క్వేర్ A plus B whole square, sir. 43 A స్క్వేర్ plus B whole square. ప్లస్ 2 ఇంటూ 57 ఇంటూ 43. ఏ ఫార్ములాలో ఉంది ఇది? ఏ స్క్వేర్ A plus B ప్లస్ whole. బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి, ఏ ఎంత? 57, బి ఎంత అండి? 43. సో 57 ప్లస్ 43 హోల్ స్క్వేర్. 57 ప్లస్ 43 అంటే ఎంత? 100 సార్. 100. 100, sir. 100 స్క్వేర్, 100 స్క్వేర్. సో 1 స్క్వేర్ 1, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4 జీరోస్ వస్తాయి. ఓకే, 10,000 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడు కూడా ఒక 500 స్క్వేర్ ఉందనుకోండి, ఎంత? 25,000, sir. 25,000, sir. 25,000. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఒకసారి చూడండి, 500 స్క్వేర్ 5 స్క్వేర్, ఇక్కడ 0 జీరోస్. ఓకే, 5 స్క్వేర్ అంటే ఎంత? 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 25. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 అవుతాయి. ఇప్పుడు చూడండి, 4 అంటే 1 2 3 4. ఇది 25,000. 2,50,000 సార్. మరి ఏంటి నాకు 25,000 అని చెప్పారు? అదే కన్ఫ్యూజన్ వద్దు. 70 స్క్వేర్ చెప్పండి. 4,90,000 సార్. 4,90,000. 4,70 స్క్వేర్, 70 స్క్వేర్ కదా. 49,900 సార్. 4,900, sir. 70 స్క్వేర్ అంటే 7 స్క్వేర్, 7 స్క్వేర్ అంటే 49. 0 స్క్వేర్ అంటే ఇక్కడ 10 ఉన్నట్టు, 7 వెళ్ళిపోయింది, 10 ఉన్నట్టు. 10 స్క్వేర్ అంటే ఇక్కడ 0 ఉంది కదా, ఒక జీరోనే ఉంది. ఒక జీరో ఉన్నప్పుడు స్క్వేర్ ఉంటే 2 జీరోస్ వేస్తావు. 4,900 కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇంకోటి ఇది చెప్పండి. Yes, sir. 200 స్క్వేర్ చెప్పండి. అంతసేపా? 40,000, sir. 40,000. 40,000 సార్. 40,000. ఎంత? 40,000 సార్. 40,000, sir. 2 ఉంది కదా, 2 స్క్వేర్ అంటే 4, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పక్కన 4 జీరోస్ పెట్టుకోండి. 2 స్క్వేర్ అంటే 4, సో 40,000. జీరోస్ ఉన్నప్పుడు అది
సింప్లిఫికేషన్. ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని స్క్వేర్ చేసేసుకోండి. దాని పక్కన నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే దానికి డబల్ వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది చేయండి. (93 into 93), 73 into 73, -2 into 93 into 73. ఏ ఫార్ములాలో ఉంది? a minus b whole square. a minus b whole A square. minus B whole square, sir. ఓకే, కాబట్టి 400, sir. a minus b whole square ఫార్ములాలో ఉంది. a minus b whole square అంటే a square plus b square minus 2ab. a అంత 93 minus 70, b అంత 73. పెన్ పెట్టవసరంలా, ఇంకా హోల్ స్క్వేర్. 93 minus 73 అంటే 20 స్క్వేర్. 20 స్క్వేర్ ఎంత? 400, sir. 2 స్క్వేర్ 4, 400. జీరోకి డబుల్ వేసుకోవాలి. 400, sir. సింపుల్. ఓకే, సో అది. నెక్స్ట్ అర్థమైందా ఇది ప్రొసీజర్? నెక్స్ట్ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇందాక నేను ఫార్ములాస్ చెప్పాను చూసారా, ఆ ఫార్ములాస్ నుండే ఉంటాయి ఇవి. ఇది ఎందుకంటే ఇంత పర్టికులర్గా నేను చెప్తున్నాను, మీకు ఫిజిక్స్లో కానీ మ్యాథ్స్లో కానీ బ్రాంచ్ సబ్జెక్ట్లో పర్టికులర్గా సిఎంఈ వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ అంత ఇదిగా ఉండవు, కానీ ఈసీ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే మ్యాథమెటిక్స్ కంపల్సరీగా, సింపుల్ మ్యాథమెటిక్స్ తెలియాలి. ఇది చేయండి. ఏ ఫార్ములా ఇది చూడండి, 141 into 141 into 141. ఇది చూడండి, ఇలాంటి బిట్ కూడా మీరు 40 సెకండ్స్లోనే చేయగలగాలి, వీలైనంత తక్కువ టైంలో చేయగలగాలి. ఏ ఫార్ములా ఉంది? 141 క్యూబ్ మైనస్ A cube minus B cube, sir. 58 క్యూబ్ బై 141 స్క్వేర్ ప్లస్ 141 into 158 ప్లస్ 58 స్క్వేర్. 58 స్క్వేర్ ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది దేనికి సంబంధించినటువంటి ఫార్ములానో చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటో చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏంటి ఫార్ములా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏంటి ఫార్ములా? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, A minus B into A square plus AB plus B square. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ B square. కదా. ఇప్పుడు నీకు చూడండి, దీన్ని ఏ మైనస్ బి ఒకవైపు ఉంచి మిగతా మొత్తం కూడా ఒకవైపు తీసుకొచ్చేసేయండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది మీకు మైండ్లోనే ఉండాలి. ఇప్పుడు చూడండి, దీని ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాయొచ్చు? ఏ మైనస్ బి రాయొచ్చు. అంటే 141 మైనస్ 58 ఈక్వల్ టు 141 మైనస్ 58 అనమాట. అర్థమైందా? అర్థం కలదా? 141 మైనస్ 58 అంటే ఎంత? 83, sir. 81, sir. 80? 83, sir. 3, sir. 83. ఆ కన్ఫ్యూజన్ 83, sir. లేట్ అయినా పర్వాలా, రాంగ్ మాత్రం చేయొద్దు. 83 సింపుల్గా చూడండి, ఇదంతా ఏ ఫార్ములాలో ఉంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దాని నుండే మనం దిస్ ఈక్వల్ టు
ఏ మైనస్ బి. ఇది ఎలా వచ్చింది? మన బేసిక్ ఫార్ములా ఇది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అందుకే ఈ ఫార్ములాస్ని మర్చిపోవద్దు అని చెప్తున్నా. ప్రతిరోజు మీరు పాలిటెక్నిక్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా వాటిని ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇది చూడండి, 213 ఇంటూ 213 ప్లస్ 187 ఇంటూ 4 plus b 187. square. ఏ ఫార్ములా ఇది? ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి బి స్క్వేర్. Plus b square. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఫార్ములా ఏంటి? A minus b ఏ into ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఆ? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. A plus b whole square minus 2ab, sir. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ Minus 2ab. మైనస్ 2ab. ఓకే, బాగానే ఉంది. ఇలా చేస్తే ఏమవుతుంది? సో అలా అయినా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు తను ఏం చేసింది అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది కదా. దీన్ని ఈ 2abని ఇటు పక్క తీసుకొచ్చారు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలా అయినా చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే టైం లెందీ అయిపోతుంది. దీనికి నేను ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ మీ యొక్క ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీనికి ఫార్ములా నీకు కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీని ఫార్ములా నేను ఏం చెప్పాను ప్రీవియస్గా, ఇక్కడ చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 1/2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది రాయాలి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే. ఓకే, సో అదే ఫార్ములాని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండి. సో దీని నుండి 1/2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఎంత? 213. డైరెక్ట్ వేసేసేయండి, ఇంకా మళ్ళా వద్దు. 213 ప్లస్ 187 ఎంత? 400 సార్. 400, sir. 400 స్క్వేర్ ప్లస్ 213 మైనస్ 187. 213 26, మైనస్ sir. ఎంత? 26, sir. 26, sir. 26 స్క్వేర్. సో దాన్ని సింప్లిఫై చేయండి. దాన్ని సింప్లిఫై చేయడం కూడా ఎలా అంటే చూడండి, 1/2 ఇంటూ 400 స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్ ఎంత? 16. 16. 2 16 జీరోస్ ఉన్నాయి
అంటే 4 zeros వస్తాయి. 16,000. 1,60,000. 1,60,000. నెక్స్ట్ ప్లస్ 26 స్క్వేర్. 26 స్క్వేర్ అంటే పెద్ద ప్రొసీజర్. లాస్ట్ టైం చెప్పాను నేను మీకు ఒకటి. 26 స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 04. 6 స్క్వేర్ అంటే 36. తర్వాత 2 ఇంటూ 6 ఇంటూ 2. 2 6 12. 12 ఇంటూ 2 24. అంటే ఎంత? 676. 676 బై 2 వేసుకోవాలి. 676 బై ఇక్కడ చూడండి 1,60,000 ఏమవుతుంది? 1,60,676 బై 2. ఆన్సర్ టెల్ మీ. ఎంత? 80,000. సింపుల్ అమ్మా. ఇదిగో చూడండి 216 లో ఇక్కడ 8 80,000 338. 833. 330 8 sir. 338 3 8 38 సార్. 338. ఎలా సింప్లిఫై చేస్తున్నారు దాన్ని? బై 2 ఎలా చేసుకుంటున్నారు? మామూలు మీ యొక్క డివిజన్ చేసుకుంటున్నారా లేదా డైరెక్ట్ ఇక్కడ చూడండి 2 మొత్తం డివిజన్ చేయాలి. 2 ఇక్కడ చూడండి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ 0 ఉంటుందంటే 10 తీసుకుంటాం. ఆ 0 ఇక్కడ పెట్టేసుకుంటాం. తర్వాత 6